'బద్మాష్‌లు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాలో 'బలగం' సినిమాలో కనిపించిన ఇద్దరు యాక్టర్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్తోళ్ళే ఉన్నారు. ఇంకా అలా అందరూ కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఏదైనా కొత్తగా తీసుకున్నారా అంటే లేదు. అసలు సినిమాలోనే పాయింట్ అంటూ ఏం లేదు. పోనీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నా వర్కౌట్ అయిందంటే అది కూడా పెద్దగా కాలేదు. సినిమాలో 2 క్యారెక్టర్‌లుంటాయి. ఓ క్యారెక్టర్ ఏమో బట్టలు కుడుతూ ఉంటే, ఇంకో క్యారెక్టర్ ఏమో షేవింగ్ చేస్తూ ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరూ కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేయడం, ఊళ్ళో వాళ్ళని కొంచెం కొంచెంగా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి చిల్లర పనులు చేస్తా ఉంటారు. చివరి వరకు కూడా వీళ్ళు చేసేది ఇదే, మనం చూసేది ఇదే. ఇంతకు మించి సినిమాలో ఏమున్నట్టు అనిపించలేదు. ఇంక ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఈ సినిమా తీసిన డైరెక్టర్ వాళ్ళ ఊర్లో ఇలాంటి క్యారెక్టర్‌లుంటే వాటిని చూసి, ఆ క్యారెక్టర్‌లు చేసే పనులన్నిటిని సినిమాగా చేస్తే ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతారనుకుని చేశారేమో అనిపించింది. ఇంక సినిమా స్టార్ట్ అయ్యాక ఆ విలేజ్‌ని చూపించడం, ఆ విలేజ్‌లో వీళ్ళ క్యారెక్టర్‌లను చూపించడం వరకు బానే అనిపించింది. కానీ తర్వాతే సినిమా ముందుకెళ్ళడానికి ఎలాంటి కథ లేదు. పోనీ ఈ క్యారెక్టర్‌లు చేస్తున్న పని, చేయాల్సిన పని ఏదన్నా ఉందా అంటే అది లేదు. అలా ఏం లేనప్పుడు సినిమాని ఎందుకు చూడాలి అనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పటివరకు చూసిన సినిమాల్లో కథ లేని సినిమాలున్నాయి కానీ, ఎంత కథ లేకపోయినా మెయిన్ క్యారెక్టర్‌లకి ఏదో ఒక మోటివ్ ఉంటది. కానీ ఇందులో అయితే అలాంటిది అస్సలు లేదు. కాకపోతే సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన ఇద్దరు యాక్టర్స్ పెర్ఫార్మన్స్ బావుంది. వాళ్ళిద్దరి టైమింగ్స్ వల్ల, చిన్న చిన్న సెటైర్‌ల వల్ల అక్కడక్కడ కొంచెం పర్వాలేదనిపించింది. ఇంక సినిమాని లాస్ట్ అరగంట వరకు ఇలాగే తీసుకెళ్ళి, లాస్ట్ అరగంటకొచ్చాక ఒక కంప్యూటర్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడ వీళ్ళు చేసే పనులు, ఆ కంప్యూటర్ గురించి చెప్పింది కూడా చాలా సిల్లీగా అనిపించింది. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చేసరికి మేము ఇలా ఎందుకున్నామంటే అని చెప్పి ఒక మాట చెప్పాడు. అదైతే అసలు సెట్ కాలేదు. సినిమా లాస్ట్‌కొచ్చేసరికి వీళ్ళ క్యారెక్టర్‌లు మారిపోయినట్టు చూపిచ్చారు. ఏదో సినిమా లాస్ట్‌లో ఆ క్యారెక్టర్‌లు మారిపోయినట్టు చూపించాలన్నట్టుగా చూపిచ్చారు కానీ, 1% కూడా ఆ క్యారెక్టర్‌లో మార్పు రావడానికి ఛాన్స్ లేదనిపించింది. ఇంకా ఆ క్యారెక్టర్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంటే, పోలీసులు చాలా లైట్ తీసుకోవడం ఏంటనేది అర్థం కాలేదు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్స్ కూడా అయితే పర్వాలేదనిపించాయి. అలాగే సినిమాలో 2 క్యారెక్టర్లు చిల్లర పనులు చేసుకుంటూ అలా వెళ్ళిపోతాయి. అందులో భాగంగా వచ్చే కొన్ని కొన్ని సీన్స్‌లో చిన్న చిన్న డైలాగ్స్ బాగా అనిపిస్తాయి. అలాగే మెయిన్ లీడ్ చేసిన వాళ్ళ పెర్ఫార్మన్స్ బాగా అనిపిస్తది తప్ప, మిగిలినదేంది కూడా అంత బాగా అనిపించదు. అందుకే నాకు ఈ సినిమా అయితే నచ్చలేదు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.